ఏమేమి పనిముట్లు ఏంటని. అంటే వాలంటీర్లు వచ్చి ఇక్కడ అడుగుతున్నారా? వాలంటీర్లు ఏమి రావట్లేదు, కరెంటు సంబంధించిన వాళ్ళే వస్తున్నారు. అది మీటర్ ఫ్రిడ్జ్ ఉందా, కూలర్ ఉందా, ఏమి ఉన్నాయి, మరి మీరు మీటర్ ఛార్జీ పడుతుందని చెప్పి 2400 అట్లా వేసాడు. బిల్లు కాకుండా, బిల్లు 1000 రూపాయల బిల్లు కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా 2400. వాళ్ళు రాకముందే అంతకుముందు మామూలుగానే ఎక్కువ వచ్చేది కదా అప్పుడు. మామూలుగా అంటే ఈ 1000 రూపాయల బిల్లు కట్టడం ఈ సంవత్సరం నుంచే 350, 400 మించి ఎప్పుడు కట్టలేదు. ఈ సంవత్సరం మంచి వరకు ఈ 2023 వరకు 1000 రూపాయలు తక్కువ ఎప్పుడు కట్టవచ్చు. అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్? ఎక్స్ట్రా అంటే మీకు లోడ్ ఎక్కువ పడుతుంది అంటున్నాడు. ఎక్స్ట్రా పనిముట్లు ఉన్నాయి కదా, మీరు మీటర్ పెట్టినప్పుడు మీకు 2-3 పనిముట్లే ఉన్నాయి కదా. ఇవాళ కూలరు, ఫ్రిడ్జ్, మరి మీటర్లో మోటార్ ఉంది, బోరు, 4-5 ఫ్యాన్లు బిగించుకున్నాం. ఎక్స్ట్రా పనిముట్లు ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా వీటికి లోడ్ ఎక్కువ పడుతుంది కాబట్టి లోడ్కి మీకు ఎక్స్ట్రా కట్టాలంటున్నారు. ఓకే. ఇంకా కరెంట్ కాకుండా ఇంకా మీ ఎక్స్ట్రా ఫ్యామిలీకి ఏం పడిన అవుతుంది? ఫ్యామిలీ కంటే ఏమి ఉండదు. గవర్నమెంట్ పరం నుంచి గవర్నమెంట్ పరంగా పథకాలు ఏమున్నాయండి? పథకాలు ఎవరికి దాకా ఎవరికి రావట్లేదు. రావట్లా అడిగినా అంటే అడిగితే తెలియదే ఉంది. చేస్తాయి వాళ్ళకి వచ్చినాయిగా, మీకు మీకు ఏదో 110 మంది 10 మంది అందరికీ రావట్లేదు పథకాలు. ఇప్పుడు మీ సమస్య తెచ్చుకోవడానికి ఎవరు ఏ నాయకులు రావట్లేదా? ఇక్కడికి ఓట్లోకి వచ్చే నాయకులు తప్పితే ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెల్లమ్మ దిగిన నాయకులు అక్కడ ఉండరు. అసలు డౌట్ లేదు దాంట్లో. ఇక్కడ స్థానికంగా ఎవరు బాగా ఉన్నారు? స్థానికంగా టీడీపీలో కట్టిన నాయకులే ఉన్నారు, వైసీపీలో కట్టిన నాయకులు. ఎలక్షన్ టైంలో వచ్చే నాయకులే. ఎలక్షన్ అయిపోయి తిరిగి నాయకులు అయితే ఒక్కళ్ళు లేరు అసలు. ఓకే. ఇప్పుడు వైసీపీ కాకుండా ఇప్పుడు టీడీపీ, ఇవిలో టీడీపీ బాగుందని ఫస్ట్ నుంచి టీడీపీ అయినా మొన్న వైసీపీ పంచాయతీ దాదాపు 1500గా మెజార్టీతో వైసీపీ పంచాయతీ గెలిచింది. అదంతా జగన్ గాలి బాగా. ఈసారి అంతా ఇదేముంటుంది, ఉండదు కదా. ఇప్పుడు టీడీపీ పొత్తుతో మరి జనసేన ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అంటే డౌట్ లేదు. ఇప్పుడు జనసేన నుంచి టీడీపీకి ఎవరు వచ్చినా ఓటేస్తారా? తప్పనిసరిగా. ఇప్పుడే రమాదేవి గారు జనసేన నుంచి టీ ప్రోగ్రామ్ ఏదో పెట్టారు. దాని కూడా మరి అలాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు అంటే ఇక్కడ నందిగాం పొత్తులో భాగంగా జనసేనకి పోద్దని మేము అనుకైతే అనుకోము. ఇక్కడ ఖచ్చితంగా టీడీపీ కంచుకోట 25 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా కంచుకోట. ఇది పోయినసారి తప్పనిసరిగా తంగరాజ స్వామి గారికి. ఇక ఒకవేళ పొత్తులో భాగంగా ఏదైనా జనసేనకి పోతే తప్పనిసరిగా చేస్తాం జనసేనకి. ఎవరు వచ్చినా సరే చేయాల్సింది. అధిష్టాన నిర్ణయం కదా అది. నిర్ణయానికి కట్టుకోవాలి, తప్పదు. చేస్తాం. జనసేన వచ్చినా చేస్తాం, టీడీపీ వచ్చిన పొత్తులో భాగంగా ఎవరికి వచ్చినా. వైసీపీ అయితే ఇంకా వైసీపీ చాలా కష్టం ఈసారి, చాలా కష్టకాలంలో ఉంది. ఇక్కడ చాలా కష్టం అసలు. వాళ్ళు ఎవరన్నా అక్కడ రాష్ట్రం మీద ఉంటే ఉంటుంది. నందిగాం నియోజకవర్గం వాళ్ళకే అర్థమైపోయింది గెలము అని. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాల చాలా డబ్బులు బాగా ఇస్తున్నారు. డబ్బులు బాగా ఇస్తున్నారంటే ఎడం చేతి ఇస్తున్నారు, కుడి చేతులు లాక్కుంటున్నారు. అది ఎవరికి సంక్షేమ పథకం అంటే ఏంటండి? నేను బట్టల వ్యాపారం చేస్తాను. 10-15 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఒక్కరోజు వర్షం పడుతుంటే వారం రోజులు మేము వ్యాపారానికి పోయేవాళ్ళం కాదు. ఎందుకయ్యా అంటే వర్షాలు, పల్లెటూళ్ళలో మట్టి రోడ్లు, ఏ బజారుకి పోయినా బురద. వారం రోజులు వ్యాపారం అనుకునేవాళ్ళం గట్టిగా వర్షం పడుతుంటే. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ కొంచెం బజార్లో బురద కొంచెం ఆరని అనుకుంటా వేరానికి పోదాం అనుకుంటే మళ్ళీ వారం లోపల మళ్ళీ ఒక దుక్కు పడేది. మళ్ళీ వారం రోజులు మళ్ళీ బేరం అనుకునేవాళ్ళం. ఈ రకంగా సంవత్సరంలో 8 నెలలు వ్యాపారం చేస్తే 4 నెలలు ఇంట్లో కూర్చునేవాళ్ళం. ఇవాళ ఆ పరిస్థితి లేదు కదా. జోరును వాన గుర్తున్నా వాన దగ్గరగానే వ్యాపారానికి పోతున్నాం. దానికి కారణం ఏంటంటే సిమెంట్ రోడ్లు. దాన్ని అభివృద్ధి అంటారు. అట్లాంటి అభివృద్ధి అంటారులే కానీ ఇట్లాంటి అభివృద్ధి ఎలా అయింది? చాలా ఉంది. నాయకులు వచ్చేప్పుడు మొత్తం కొట్టేస్తారు, తెగలు పెడతారు. అంతే. మళ్ళీ అక్కడే వేస్తుంటారు. పంచాయతీ తరఫున బళ్ళు అంటున్నారు, టాటర్లు అంటున్నారు, ఆటోలు అంటున్నారు. కానీ ఏడు తిరుగుతున్నాయి, ఏడు పోతున్నాయి. ఇటు అయితే మా ఏరియాలకైతే ఏం టాటర్ కానీ ఏం లేదు. ప్రజలు కానీ చెప్పి అధికారులే డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారు అని అంటున్నారు. అది ఇంకా మన దగ్గర రావు. అట్లాంటి అంటే ఉండొచ్చు కూడా. కానీ ఇక్కడ ఆంధ్రాలో ఎవరైతే యూత్ ఉన్నారో చదువుకున్న వాళ్ళు చేసుకుంటే మనం ఎందుకు చదువుకున్నారో నాయన అనే బాధకు వస్తున్నారనమాట. కొద్దిగా గొప్ప డబ్బులు ఉన్న వాళ్ళు యూఎస్ఏనో యూకేనో కెనడానో వెళ్ళిపోతున్నారు. మరి చదువుకున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏం చేయాలి? ఒక ఐటీ కంపెనీ కూడా రాలేదు ఈరోజు ఏపీలో. మన ఆంధ్ర వాళ్ళు బెంగళూరు వెళ్తున్నారు, చెన్నై వెళ్తున్నారు, హైదరాబాద్ వెళ్తున్నారు.
అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ తయారవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక ఐటీ కంపెనీ అంటే ఒక ఐటీ కంపెనీ కూడా రాలేదు. మళ్ళీ వాడు ఏ విధంగా గెలుద్దాం అని చెప్పి కాన్సెప్ట్తో ఉన్నాడు. అదైతే ఇంకా ప్రజలే ఆలోచించుకోవాలా. అంటే 3 రాజధానుల వల్ల 3 రాజధానులు దేనికి బ్రో? 3 రాజధానులు ఇక్కడ నిజంగా చెప్తున్నా, కృష్ణా గుంటూరులో కన్నా 3 రాజధానులు అంటే వాడిని కొడతారు కూడా. చదువుకున్న యూత్ అయితే కన్ఫామ్ కొడతారు బ్రో. నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కడపలో ఉన్నారు, చిత్తూరులో ఉన్నారు, బెంగళూరులో చదివా బ్రో. అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ ఫీడ్బ్యాక్ ప్రకారం మీరు ఓటు ఎడేస్తారంటే టీడీపీకి వేస్తామంటున్నారు వాళ్ళు టీడీపీకి వేస్తామంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీకి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాడు ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గాడు, వాడికి ఏం బేగడానికి ఐటీ మినిస్టర్ అయిందో వాడికే తెలియదు కూడదు. కానీ వాడి బదులు రైతు పని చేసుకునే వాళ్ళకి ఐటీ మినిస్టర్ ఇస్తే వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు కంపెనీలు. మొన్న నాకు తెలిసి ఆ గవర్నమెంట్ వచ్చి 100 days కూడా అవ్వట్లేదు. పక్కన తెలంగాణ బ్రో జగన్మోహన్ రెడ్డి అమిత్ షాని కలిసేది వాడి కేసుల కోసం. అమర్నాథ్ గాడు వీళ్ళందరూ ఏంటంటే షోయింగ్ మాత్రమే, అక్కడ మ్యాటర్ లేదు, పసలేదు అక్కడ. అర్థమైందా? అది మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో మరి టీడీపీ వస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్. అవును బ్రో, ఆల్రెడీ హైటెక్ సిటీ డెవలప్ చేసింది ఎవరు? చంద్రబాబు కాదా? హైటెక్ సిటీ డెవలప్ చేసింది చంద్రబాబు కాదా? అది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. అది అంటే అమరావతి వస్తే ఖచ్చితంగా సింగపూర్ లాగా మళ్ళీ డెవలప్మెంట్ చేస్తాం. సింగపూర్ లాగా అవుతుందని చెప్పలేము బ్రో. కాకపోతే కంపెనీస్ వస్తాయి, మాక్సిమం 10 years పక్కా పట్టిద్ది. ఇప్పుడు ఇక్కడే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది బ్రో, ఇదే ఊరు ఉంది, అక్కడ ఉస్తేపల్లిలో కంపెనీల కోసం దాదాపు ల్యాండ్ తీసుకున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు ఇప్పుడు? అక్కడ గేదెల ఫారాలు, గొర్రెల ఫారాలు పెట్టారు. అదే ఒక కంపెనీ వస్తే కనుక ఇక్కడ చదువుకునే యువతకి కనీసం ఒక ఉపాధి ఉంటుంది కదా. అది మెయిన్ ప్రాసెస్. ఇంకా ఇప్పుడు యూత్ పరంగా కాకుండా ఇంకా డెవలప్మెంట్ అంటే స్థానికంగా ఏమొస్తే బాగుంటుంది మీ ఊరికి? కానీ బ్రో స్థానికంగా వచ్చేసి సపోజ్ రోడ్లు ఇక్కడ ఉన్న రోడ్లు కానీ ఇక్కడ ఉన్న వీధి లైట్లు కానీ టీడీపీ గవర్నమెంట్లోనే జరిగింది. అంతెందుకు బ్రో, మేమే మా టీడీపీ హయాంలో దాదాపు ₹1 కోటి దాకా రోడ్లు వేసాం. ఆ బిల్లు ఇప్పటి వరకు కూడా రాలేదు. పొలాలు అమ్ముకున్నాం, టాటర్లు అమ్మాం, ల్యాండ్ అమ్ముకున్నారు, రోడ్డు పడ్డోళ్ళు ఉన్నారు తెలుసా. టీడీపీని నమ్ముకున్న ఆ రోజు రోడ్లు వేసిన వాళ్ళు ఈరోజు కనీసం ఈ గవర్నమెంట్లో వాళ్ళు మనీ అనేది ఇవ్వకుండా జనాలకి, అప్పుడు కాంట్రాక్టర్లకి ఈరోజు రోడ్డును పడ్డ వాళ్ళు ఉన్నారు, బళ్ళు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ల్యాండ్లు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యే కానీ ఎవరు అంటే ఆయన గారు చేసిన పనులు కొన్ని బాగున్నాయి. 3 రాజధానులు అన్నాడు, ఒక రాజధానికే గదిలేదు, 3 ఆడ పెడతారు. పెట్టేది ఒకటైనా వైజాగ్ లేకపోతే అమరావతి లేకపోతే కర్నూలు, ఏదైనా ఒక రాజధాని అయితే బాగానే ఉండేది. 3 ఏళ్ళకి ఏ జనం నంబర్ కండి ఒక పిల్లలకి ఒక్కో రాజధాని ఒక్కో డెవలప్మెంట్ గా చూపిస్తాం. ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అయితేనే ఆడన కానీ అది వైజాగ్, అమరావతి లేకపోతే కర్నూలు, 3 రాజధానులు ఎక్కడ పెడతారు? ఇప్పుడు మనం బయట రాష్ట్రం పోతాం, మీరు రాజధాని ఏంటంటే ఏది చెప్పాలి? అమరావతి చెప్పాలా, వైజాగ్ చెప్పాలా, కర్నూలు చెప్పాలా? ఏది చెప్పే పరిస్థితిలో ఉన్నారు ఆంధ్ర జనం. అంటే అందరి అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రం 3 రాజధానులు చెప్పుకోవడం గొప్పగా చెప్పుకోవడానికి గొప్ప చెప్పినప్పుడు చేయాలండి. చెప్పింది బాగానే ఉంది. ఇంకో అవకాశం ఇస్తే డెవలప్మెంట్ చూపిస్తాను. చేసినప్పుడు ఒకటి చేయాలిగా, ఒకటి చేస్తే ఇంకోసారి వస్తే 2 కూడా చేస్తారని అనుమానం మనుషులకి ఉపయోగం కలుగుద్ది. అసలు ఏది లేదా, ఇక్కడ కట్టిన బిల్డింగ్లే రోడ్లు అంతా ఆగమైపోయి కరెక్ట్ చెట్లు గుట్టిపోయింది. అసలు ఏడ చేస్తారు? ఇప్పుడు 3 రోజులు ఏడ చేస్తారు? వైజాగ్, కర్నూలు, అమరావతి అనేది నికరం లేకుండా పోయింది. అది ఇంకోసారి జనం నంబర్ కండి, జనం ఒకసారి చూసి ఇప్పుడు మనం కర్ణాటక పోతాం, మీ రాజధాని ఏదంటే ఒకప్పుడు మన రాజధాని అంటే హైదరాబాద్ అని చెప్పుకునే వాళ్ళం. చెప్పుకునే స్థితిలో ఉంది. చెత్త అంటాడు, ఆ చెత్త తీసుకొని మొత్తం మళ్ళీ మన బద్దసత్తారని ఏమంటాడు రాజధాని, మళ్ళీ వైవి సుబ్బారెడ్డి గారు ఏమంటాడు హైదరాబాద్ రాజధాని అంటాడు. 5 సంవత్సరాలు ఏడు అయిపోయింది, మళ్ళీ ఇంకో సంవత్సరం అటు పెడతారా? ఇదంతా ఏంటంటే వాళ్ళు ఆయన పక్కన ఉన్న శత్రువులే జగన్కి శత్రువులు అయిపోతున్నారు. ఆయన కొన్ని పనులు బాగానే చేస్తుండవు, కొంత చెడగొట్టేది ఆయన పక్కంటోళ్ళే నేను చెడగొట్టేది. చెత్తపండు అంటున్నారు, ఆ చెత్తపండు చూడండి, చెత్త చూడండి, అది ఊరు బయట పోతే సంవత్సరం చెత్తే. దాన్ని తలగబెట్టే వాళ్ళు లేరు, పంచాయతీలు అంటారు, ఏదంటారు, అసలు ఏది లేకుండా పంచాయతీ